ఇప్పుడే మా ఇంటి బంగారం సినిమా చూశాను భయ. ఇందులో ఇంకా మన సమంత అయితే హీరోగా తీసింది. ఒక విజయశాంతి, ఒక రోజా, ఒక రమ్యకృష్ణ, వీళ్ళ ముగ్గురు కలిసి యాక్టింగ్, డాన్సులు, ఫైట్లు చేస్తే ఎలా ఉంటుందో మన సమంత ఒకటి అలా చేసింది అనమాట. ఇంకా సినిమా హీరోల్ని మించి చేసింది భయ యాక్టింగ్ అయితే. ఇంకా డాన్సులు అయితే చేసింది. అబ్బాబ్బా ఏమి డాన్సులు భయ, ఏమి డాన్సులు. అలాగే డాన్సులతో పాటు ఫైట్లు, బాబా ఫైట్లు అయితే ఒక కొత్త రకం అనమాట. జిమ్నాస్టిక్లు కానీ, స్టంట్లు కానీ, అబ్బా అబ్బా ఏమి చేసింది భయ. ఇంకా మన సమంత ముందు ముందు సినిమా హీరోల్ని మించిపోద్ది అనమాట. ఇంకా ముఖ్యంగా ఈ సినిమాకి డైరెక్షన్ చేసింది అయితే మన ఓ బేబీ సినిమా, అంటే నందిని రెడ్డి గారు. ఈమె సమంత గారితో ఇంత ముందు కూడా ఒక సినిమా కూడా చేస్తుంది, ఆ సినిమా ఓ బేబీ. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కానీ ఈ సినిమా ఏంటంటే సమంతాన్ని అసలు వేరే లెవెల్లో చూపించారు అంతే పర్ఫార్మెన్స్. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే భాష ఫ్లాష్ బ్యాక్ అనమాట. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండడం, ఫ్లాష్ బ్యాక్ లో ఒక విలన్ ఉండడం, ఇంకా విలన్కి ఇంకో గొడవ ఉండడం, ఆ విలన్కి మరీ అంత స్టోరీ లేకపోవడం, కాస్త తక్కువలోనే ఉండడం. సరే ఇంకా మన సమంత పెళ్లి చేసుకోవడం, ఒక ఫ్యామిలీలో పోవడం, అక్కడ శ్రీముఖి ఉండడం, ఇంకా రాయలసీమ అమ్మాయి అట్ట ఈస్ట్ వెస్ట్ అయిపోద్ది అనమాట. అంటే ఇట్లా రాయలసీమలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ పక్క, అంటే రాజమండ్రి ఆ పక్క, ఇంకా ఉత్తరాంధ్ర పక్కన పోవడం. ఇంకా ఆ ఊళ్ళో అయితే క్లారిటీ చూపించలేదు. ఇంకా అక్కడైతే ఇంకా కాపురం చేయడం, అదొక పెద్ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక ఆడపిల్లగా ఉండడం. ఇంకా సమంత అయితే ఒక జాబ్ చేస్తూ ఉంటది. ఇంకా మెల్లమెల్లగా ఫ్యామిలీతో ఎలాగైనా సరే కంబైనేషన్, అంటే ఏంటి నాకు ఇంగ్లీష్ రావట్లేదు, అంటే ఫ్యామిలీలు ఎలాగైనా సరే ఇమిడిపోవాలని, ఫ్యామిలీతో సెట్ అయిపోవాలని, ఫ్యామిలీలు అందరితో బాగా క్లోజ్ అయిపోవాలని ఇంకా ప్రయత్నం చేస్తుంటది. ఇంకా ప్రయత్నాల్లో భాగంగా ఏంటంటే మధ్య మధ్యలో ఈ ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఫ్లాష్ బ్యాక్లు అయితే ఏమి చూపించారు భయ. అంటే ఈ సినిమా చూస్తే నాకేమర్థమైందంటే, అంటే ఒకరిని హైప్ చేయడానికి, అంటే ఒకరిలో లేపడానికి చేసే ప్రయత్నంలో స్టోరీని ఏదో రకంగా పెట్టి లేపిడు అనమాట. అంటే ఇదేంటంటే ఒక సినిమాకి స్టోరీ ఇచ్చి ఆ స్టోరీని బలంగా కుదిర్చి కొంచెం రియాలిటీ మిక్స్ చేసి, సరే రియాలిటీ కూడా ఏం బలే, అంటే దానికి తగ్గట్టు స్టోరీ పోతే బాగుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక మనిషిని లేపడానికి స్టోరీని ఏదో రకంగా అల్లేశారు అనమాట. అదైతే కొంచెం బాధ వేసింది. కాబట్టి స్టోరీని ఇంకొద్దిగా బలంగా పెట్టింటే బాగును. సరే మొత్తానికైతే సమంత గారు చేసిన డ్యాన్సులు, ఫైట్లు అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. యాక్టింగ్ కూడా చింపేసింది. ఇంకా మ్యూజిక్, బీజిఎం కానీ, సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. తస్సదియ్య తగ్గేదిలే అనే ఆ పాట కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఫైట్లు అబ్బాబ్బా. అంటే లాస్ట్ టైం సమంత చేసింది కదా ఒక సినిమా, అదే సినిమాది యశోద కావాలి. ఈ యశోద అనే సినిమాలో ఏంటంటే మన తమిళ యాక్టర్ ఉంది, ఆమె ఎవరు, రాధిక శరత్ కుమార్ కూతురు ఒక ఆమె. ఇంకా ఆమె వచ్చి అయితే విలన్ గా చేసింది. ఈ సినిమాలో విలనే ఉంటాడు డైరెక్ట్ గా. కాబట్టి విలన్తో అయితే ఆ ఫైటింగ్ సీన్లు కానీ, ఈ రౌడీలు కుట్టే సీన్లు కానీ, అబ్బా 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 అసలు ఎక్కడ అసలు నా వల్ల కావట్లే. ఇంకా సినిమాకి రేటింగ్ అయితే చాలా మంది చాలా రకాలుగా 10కి 10, 5కి 5 రకరకాలుగా అన్నారు. సరే మీరు ఎంత ఇస్తారో మీరు ఇచ్చుకోండి. నాకు తెలిసినంత వరకు ఈ సినిమాకి సరే చూద్దాం ఏమవుద్దాం. ఇంకా మొత్తానికి ఈ సినిమా కలెక్షన్లు చూద్దాం ఎన్ని కలెక్షన్లు వస్తాయో. ఇంకా నాకు తెలిసినంత వరకు కొంతమందికి 500 కోట్లు అన్నారు, కొంతమంది 1000 కోట్లు అన్నారు. ఇంకా మన స్టైల్లో రావాలంటే మనం ఇంకా డైరెక్ట్గా 10,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు పోతాం మనం ఎంతనో చెప్పచ్చు, అక్కడ రావాలి కదా. కాబట్టి ఏంటంటే ఇంకా ఈ మా ఇంటి బంగారం సినిమాకి ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు బాగా ఆడిస్తే మాత్రం 10,000 కోట్లు ఎక్కడ 1,00,000 కోట్లను వస్తాయి. కానీ ఏం చేద్దాం, బాగా ఆడేయాలి కదా. చూద్దాం ఈ సినిమాకి ఒక 50 కోట్లు వస్తాయా, 10 కోట్లు వస్తాయా, 100 కోట్లు వస్తాయా, వెయిటింగ్ చేద్దాం. సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వస్తే సినిమా ఎక్కువ మంది చూసినట్టు సినిమా బాగుందని అర్థం, అంతే కదా. సరే చూద్దాం. ఇంకా సమంత గారు చేసే మ్యాజిక్, అలాగే నందిని రెడ్డి గారు, మన డైరెక్టర్ నందిని రెడ్డి గారు ఈ సినిమాతో ఎలా చేస్తారో, ఇంక ఎలా ప్రేక్షకుల్ని థియేటర్కి రంపించుకుంటారో, ఎలా డబ్బులు రాబట్టగలుగుతారో చూద్దాం. ఇంకా ఈ సినిమా వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుందాం.